ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా కావచ్చు, ఎస్జిటి వాళ్ళకైనా కావచ్చు. మినిమం అంటే ఇప్పుడు 100 ఉన్న దగ్గర 50, 50 ఉన్న దగ్గర 20, 20 ఉన్న దగ్గర 10 ఇలా సంఖ్య తగ్గిస్తూ రావచ్చేమో గానీ పూర్తిగా పోస్టులు లేకుండా ఏం డిఎస్సి అండి. ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, మనం ఎగ్జామ్ రాస్తున్నాం, ఈసారి కొడుతున్నాం. సరేనా? ఈ 4 months కష్టపడండి. 4 months కష్టపడితే అయితే సబ్జెక్ట్ వస్తుంది, వేరే దాంట్లోకి వెళ్ళి బతుకుతారు, లేదంటే డిఎస్సి జాబ్ వస్తుంది. అంతకంటే పోయేదేం లేదు. జస్ట్ 4 months మీ లైఫ్ ని డిసైడ్ చేసింది ఈ 4 months. అది మాత్రం దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఎవరి మాటలు వినొద్దు, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఏదో అవసరమైన క్లాసు, ఆ క్లాస్ వినేయండి, ఫోన్ ఆపియండి. అర్థమైంది కదా? నేను గెలవాలని మీరందరూ కోరుకుంటున్నారు. మిమ్మల్ని అందరినీ గెలిపిస్తూ నేను గెలవాలని నేను ట్రై చేస్తున్నాను. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే చాలా మంది చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనమాట. సో మెసేజెస్ ద్వారా కావచ్చు, వీడియోస్ కింద కామెంట్స్ లో కావచ్చు, అసలు డిఎస్సిలో పోస్టులు ఉంటాయా, చాలా తక్కువ ఉంటాయి అంటున్నారు, అసలు ఉండవు అంటున్నారు, 0 పోస్టులు అంటున్నారు, పోస్టులు మిగిలిపోయి ఇంకా నెక్స్ట్ డిఎస్సికి పోస్టులు ఉండవు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఏం చేయాలి, అసలు నిజంగా ప్రిపేర్ అవ్వాలా వద్దా అని చెప్పి చాలా డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పేస్తున్నాను. మనకి ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఒక డిఎస్సి వచ్చిందండి. ఆ డిఎస్సి స్టార్టింగ్ లో ఏంటంటే ఒక 2-3 జిల్లాలకి మాత్రమే పోస్టులు చూపిస్తూ మిగతా అన్ని జిల్లాలకి కూడా 0 పోస్టులు చూపించారు. మేబీ అప్పటికి వేకెన్సీ లేకపోయి ఉండొచ్చు, పోస్టులు లేకపోయి ఉండొచ్చు, కానీ 0 చూపించారు. దానికి ఎవరైనా అంగీకరించారా? ఎంత ఇదైంది. ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడికి ఒక 4 రోజులు ఆగి మళ్ళీ వాళ్ళే రిలీజ్ చేశారు పోస్టులు, వేకెన్సీలు. ఎలా? ప్రతి జిల్లాకి కూడా 100కి తగ్గకుండా మినిమం 100 ఉండేలాగా పోస్టులు అనేవి ఇలా ఉంటాయి, ఇవి వేకెన్సీలు, దీనికి మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాము అని చెప్పి రిలీజ్ చేశారు. అంటే దీని అర్థం ఏంటండి, ఎప్పుడూ కూడా డిఎస్సి అనేది 0 పోస్టులతో అయితే రాదండి. ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా కావచ్చు, ఎస్జిటి వాళ్ళకైనా కావచ్చు. మినిమం అంటే ఇప్పుడు 100 ఉన్న దగ్గర 50, 50 ఉన్న దగ్గర 20, 20 ఉన్న దగ్గర 10 ఇలా సంఖ్య తగ్గిస్తూ రావచ్చేమో గానీ పూర్తిగా పోస్టులు లేకుండా ఏం డిఎస్సి అండి. అసలు అలా ఉండదు. అలా ఉంటే మనం ఒప్పుకుంటామా చెప్పండి ఒక్కసారి? ఎందుకంటే వాళ్ళకి ఉండేవి వాళ్ళకి ఉంటాయండి. కాబట్టి మనకి ఖచ్చితంగా డిఎస్సి అయితే ఉంటది. అక్టోబర్ లో డిఎస్సి అనేది కన్ఫర్మ్. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ లో ఇచ్చిన ఏదైతే క్యాలెండర్ లో ఇచ్చిన విధంగానే వాళ్ళు ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన డిఎస్సి నోటిఫికేషన్ కూడా అక్టోబర్ లో వస్తుంది. కానీ పోస్టులు అనేది మాత్రం ఖచ్చితంగా తక్కువ పోస్టులే ఉంటాయి, ఎందుకంటే ఇది మెగా డిఎస్సి కాదు కాబట్టి. అలాగే పూర్తిగా పోస్టులు ఉండవా అంటే ఉంటాయి, కానీ తక్కువ ఉంటాయి. ఆ కాంపిటీషన్ తట్టుకొని నిలబడాలి అంటే ఎక్కువగా చదవాలి. అంతేగాని పోస్టులు ఉండవని చెప్పేసి మీరు మీ ప్రిపరేషన్ కొంచెం పక్కకు పెట్టేసి స్ట్రెస్ ఫీల్ అయ్యి మీ ప్రిపరేషన్ తగ్గిపోయింది అనుకోండి, ఇంకా మీరు కాంపిటీషన్ లో వెనక్కి వెళ్ళిపోతారు కదా. ఇవన్నీ ఆలోచించడం వల్ల మీరు కాంపిటీషన్ లో ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇవేవి ఆలోచించొద్దు, మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. పోస్టులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి, అయినా అధైర్యపడద్దు, ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, మనం ఎగ్జామ్ రాస్తున్నాం, ఈసారి కొడుతున్నాం. సరేనా? ఈసారి జాబ్ కొడుతున్నాం, అంతే, మనం గెలుస్తున్నాం. అదే దీంతో, అదే ఉత్సాహంతో, అదే కాంపిటేటివ్ స్పిరిట్తో చివరి వరకు కొనసాగుతాం. మధ్యలో వచ్చి డైలమాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. ఎందుకంటే అలాంటివన్నీ నెగిటివ్ థాట్స్ అన్ని మన మైండ్కి వచ్చాయంటే మనం చదివేది మనకి అర్థం కాదు, ఎక్కదు, గుర్తుండదు, మర్చిపోతాం. కాబట్టి అవి ఏవి ఆలోచించద్దు. అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, మనం బాగా ప్రిపేర్ అవుతున్నాం. టెట్కి చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు టెట్కి నేను చదవలేకపోయినా అన్నా సరే అస్సలు అధైర్యపడద్దు. నేను కూడా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా చదవలేదు టెట్కి. కాబట్టి ఏదొస్తే అది రాద్దాము. టెట్ మెయిన్ కాదు కదా మనకి, డిఎస్సి మెయిన్. టెట్లో మార్కులు పెడితే మంచిదే, కానీ టైం లేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి. కాబట్టి దాని గురించి ఆలోచించి ఉన్న డిఎస్సిని కూడా వదులుకోవద్దు, కోల్పోవద్దు. ఈసారి ఇక్కడ నుంచి అయినా మంచిగా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తూ డిఎస్సిని ఈసారి గెయిన్ చేద్దాం. ఓకేనా? ఎప్పుడైతే మనం నార్మలైజేషన్ లో వెనక్కి వెళ్ళిపోతా ఉన్నామో, అసలు ఈసారి నార్మలైజేషన్ కూడా మనల్ని వెనక్కి నెట్టలేనంత ముందుకు వెళ్దాము. అలా వెళ్ళాలి అంటే ఈ నెగిటివ్ థాట్స్ అన్ని మన మైండ్ లోంచి తీసేయాలి. ఫస్ట్ మనం చేయాల్సింది అదనమాట. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అందుకని చెప్పి వీడియో చేయాల్సి వచ్చింది. ఓకేనా? సో ఈరోజు మా ఇంట్లో చిన్న కార్యక్రమం ఉంది, అందుకని మీకు వీడియో అనేది రాలేదు. రేపు మీకు
7th సైన్స్ మీద వీడియో వస్తుంది, ఎల్లుండి ఒక వీడియో వస్తుంది, దాంతో 7th సైన్స్ సెమ్ 2 కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత 7th సోషల్ సెమ్ 2 మీద జస్ట్ 2-3 వీడియోస్ లో సెమ్ 2 కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత మ్యాథ్స్ అనేది కంటిన్యూ చేస్తాము. ఇది ప్రొసీజర్. అర్థమైంది కదా? ఒక్కొక్కటి కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాము. 6th సోషల్ లో రిమైనింగ్ 2-3-4 లెసన్స్ ఉండిపోయినాయి. అది టెక్స్ట్ బుక్స్ లేకపోవడం వల్ల అది చేయలేదు అనమాట. నేను టెక్స్ట్ బుక్ వేరే వాళ్ళ దగ్గర తీసుకునైనా మీకు అది చేయడానికి ట్రై చేస్తాను. మాక్సిమం ఈ జూలై ఆఖరి వరకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? హ్యాపీగా వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తాయి. మీరు ఏదైతే పీడిఎఫ్లు అడుగుతున్నారో 10th ఫిజిక్స్ అండ్ జూన్ జూలై కరెంట్ అఫైర్ అవి ఈ ఆఖరి వరకు క్లాసెస్ అయితే చేస్తాం కదా. ఆగస్టులో ఎగ్జామ్ రాసి మళ్ళీ రిజల్ట్ వచ్చి ఇదంత వరకు కూడా మళ్ళీ వీడియో చేయను. ఆ గ్యాప్లో 10th క్లాస్ ఫిజిక్స్ నోట్స్ చాలా క్లియర్గా రాసుకొని మీకు పీడిఎఫ్ అందిస్తాను. జూన్ జూలై కూడా నీట్గా రాసి మీకు పీడిఎఫ్ అందిస్తాను. ఆ రెండు అందివ్వాలంటే ఇది ఆగాలి కొద్ది రోజులు. ఓకేనా? జస్ట్ ఒక 20 days టైం తీసుకుంటాను, అంతే, ఎక్కువ తీసుకోను. ఆ తర్వాత నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ డిఎస్సి క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. ఓకేనా? ఇది విషయము. సో పీడిఎఫ్లో ఆగవు, క్లాస్లో ఆగవు, నా ప్రిపరేషన్ కూడా ఆగదు. అన్నింటికీ ప్లానింగ్గా వెళ్తున్నాను. కాకపోతే ఒకటి ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఇంకొకటి కొంచెం సేపు ఆపుతున్నాను, అంతేనన్నమాట. ఓకేనా? సో డిఎస్సి ఉండదు, పోస్టులు ఉండవు, నోటిఫికేషన్ రాదు, ఇలాంటి మాటలు ఎవరైతే అంటున్నారో వాళ్ళ దరిదాపుల్లోకి మీరు వెళ్ళొద్దు. మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఒకవేళ పోస్టులు పెరిగినా, డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చినా, ఇప్పుడు ఈ మాటలన్నీ విని నష్టపోయేది నువ్వే. ఎవరైతే వ్యూస్ కోసమో ఇంకా దేనికోసమో అయితే నీకు ఇవన్నీ చెప్తున్నారో వాళ్ళు వచ్చి నేను ఓదార్చరు. నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకున్నవాడు అవుతావు. కాబట్టి మన గురించి ఫస్ట్ మనమే ఆలోచించాలి, వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినకూడదు. అర్థమైంది కదా? ఖచ్చితంగా జస్ట్ 4 months అండి. ఈ 4 months కష్టపడండి. 4 months కష్టపడితే అయితే సబ్జెక్ట్ వస్తుంది, వేరే దాంట్లోకి వెళ్ళి బతుకుతారు, లేదంటే డిఎస్సి జాబ్ వస్తుంది. అంతకంటే పోయేదేం లేదు. జస్ట్ 4 months మీ లైఫ్ ని డిసైడ్ చేసింది 4 months. అది మాత్రం దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఎవరి మాటలు వినొద్దు, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఏదో అవసరమైన ఆ క్లాస్ వినేయండి, ఫోన్ ఆపియండి. అర్థమైంది కదా? ఇంకా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏటి వద్దు, అవన్నీ పక్కన పెట్టియండి. అవి అసలు వాడొద్దు. వాడకపోతేనే మనకందరికీ మంచిది. అర్థమైంది కదా? ఎవరు ఏం చేస్తున్నారు, పోస్టులు ఎన్ని ఉంటాయి, ఇదంతా ఎందుకండి? నోటిఫికేషన్ వచ్చినప్పుడు నీకు పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఎన్ని పోస్టులు ఉంటే ఎందుకు? ఒక్క పోస్ట్ కోసం నువ్వు చదువు. వస్తే పోస్ట్ వస్తుంది, లేదా సబ్జెక్ట్ వస్తుంది. దాంతో నువ్వు వేరేలాగానే బ్రతకగలవు. అది ఇంపార్టెంట్. అర్థమైంది కదా? కాబట్టి వేరే వాళ్ళ మాటల్ని, వేరే వాళ్ళ విషయాన్ని పట్టించుకోవద్దు. ముఖ్యంగా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయాలంటే సబ్జెక్ట్ ని డిస్కస్ చేయండి, పోస్టుల కోసం డిస్కస్ చేయండి. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం తెలియదు, మీకు ఏం తెలియదు, నాకు అస్సలు తెలియదు. ఎవ్వరికీ తెలియదు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. అర్థమైంది కదా? పోస్టులు అయితే ఎన్నో కొన్ని ఉంటాయి, ఎక్కువ ఉండవు. అలాగని 0 పోస్టులతో అయితే ఇవ్వరండి. అది జరగదు. ఒకవేళ జరిగితే మనమే పోరాడదు. సరేనా? ఓకే, హ్యాపీ. ప్రశాంతంగా చదువుకోండి, ప్రశాంతంగా ఎగ్జామ్ రాద్దాం, సైలెంట్గా ఈసారి డిఎస్సిని కొడదాం. అర్థమైంది కదా? ఓకే, ఇదన్నమాట. సో అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. నేను కూడా మెల్లమెల్లగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై అవుతున్నాను కూడా. కానీ ఇంతకు ముందు అంత దీనిగా అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను, నా సిచ్యువేషన్స్ దృష్ట్యా. కానీ ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మనం రేస్లో ఉండాలి. ఇంత దగ్గరకు వచ్చాం కదా, ఇంకొంచెం పోరాడదాం అనే హోప్స్తోనే ఉన్నాను. ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం కూడా ఉంది. అదంతా మీ కోరిక అన్నమాట, మీ ఆకాంక్షలు, మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. అది నాకు అర్థమైంది. చాలా మంది అసలు ఏదో ఒక విధంగా నాతో మాట్లాడాలని ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. మీరందరూ నాతో పర్సనల్గా మాట్లాడినా మాట్లాడకపోయినా నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నానండి, మనందరం ఈసారి గెలుస్తున్నాం. దానికోసం ట్రై చేద్దాం. గెలిచాక నేనే మా అడ్రస్ ఇస్తాను, ఎక్కడికి రావాలో చెప్తాను, మనందరం కలుద్దాం, మాట్లాడదాం. ఓకేనా? నేను గెలవాలని మీరందరూ కోరుకుంటున్నారు. మిమ్మల్ని అందరినీ గెలిపిస్తూ నేను గెలవాలని నేను ట్రై చేస్తున్నాను. మీరు మిమ్మల్ని వదిలి నేను గెలవాలని ఆశపడుతున్నారు. ఇది చాలా మంచి ఉద్దేశం. మీ అందరినీ గెలిపిస్తూ నేను గెలవాలని ట్రై చేస్తున్నాను. అది ఇంకా మంచి ఉద్దేశం. కాబట్టి మనందరం గెలుస్తామండి. ఇంకా వీటన్నిటికంటే ఇంకోటి ఏంటో తెలుసా? మనందరం కష్టపడుతున్నాం. ఇప్పటి వరకు కష్టపడ్డాం, ఇక మీదట కూడా కష్టపడబోతున్నాం. 100% మన ఎఫర్ట్స్ పెట్టబోతున్నాం. ఇది చాలా మనం గెలుస్తాము అని కాన్ఫిడెంట్ గా చెప్పడానికి. మనం గెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.